నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. అదే విద్వేషం, అదే అక్కసు. భారత్ ఎదుగుతుంటే పాకిస్తాన్ ఓర్వడం లేదు. తాజాగా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్కు మతి భ్రమించి మాట్లాడారు. ప్రధాని మోదీపై అవాకులు చెవాకులు పేల్చారు. ద్వీపదేశం సీషెల్స్ ఇచ్చిన అవార్డుపై అక్కసు వెళ్లగక్కారు. గార్డియన్ ఆఫ్ ది బ్లూ హార్జన్ను మోదీకి ఇవ్వడంపై ఆసిఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. అవార్డు అడిగి తెచ్చుకున్న కృత్రిమ గుర్తింపు అని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు పాక్ డిఫెన్స్ మినిస్టర్. దీంతో ఆయన వ్యాఖ్యలపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తే అసూయ మహా చెడ్డదని, ఇతరులను ద్వేషించే వారికి ఎక్కువగా ఉంటుందని కౌంటర్ ఇచ్చింది. నిజానికి 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నాటి నుంచి నేటి వరకు మోదీ 100కు పైగా విదేశీ పర్యటనలు పూర్తి చేసి సరికొత్త రికార్డు సృష్టించారు. ఇప్పటి వరకు విదేశీ ప్రభుత్వాల ద్వారా 30కి పైగా అంతర్జాతీయ పురస్కారాలు, ప్రతిష్టాత్మక పౌర గౌరవాలను అందుకొని సరికొత్త రికార్డు సృష్టించారు. భారతదేశ చరిత్రలో ఏ ప్రధానికి ఇన్ని అంతర్జాతీయ గౌరవాలు లభించలేదు. పుష్కర కాలంలో ప్రపంచ దేశాల మధ్య భారత దౌత్య పరిధి ఎంతగా విస్తరించిందో, అంతర్జాతీయంగా దేశ ప్రభావం ఏ స్థాయిలో పెరిగిందో చెప్పడానికి ఆ పురస్కారాలే నిదర్శనం. ఆసియా, యూరోప్, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, కరేబియన్, పసిఫిక్ ప్రాంతాల దేశాలు తమ అత్యున్నత పౌర పురస్కారాలను మోదీకి అందజేశాయి. గార్డియన్ ఆఫ్ ది బ్లూ హార్జన్ను సీషెల్స్ అందిస్తే, సౌదీ అరేబియాకు చెందిన ఆర్డర్ ఆఫ్ కింగ్ అబ్దుల్ అజీజ్, రష్యాకు చెందిన ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్, యుఏఈకి చెందిన ఆర్డర్ ఆఫ్ జాయద్, ఈజిప్ట్ దేశపు ఆర్డర్ ఆఫ్ ది నైల్, ఫ్రాన్స్ దేశపు గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లీజియన్ ఆఫ్ హానర్ వంటి అత్యున్నత గౌరవాలు ఇందులో ఉన్నాయి. మారిషస్, బార్బడోస్, బ్రెజిల్, ఘనా, శ్రీలంక వంటి మరికొన్ని దేశాలు తమ అత్యున్నత పురస్కారాల్ని మోదీకి అంకితం చేశాయి. అంతర్జాతీయ పురస్కారాలు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలానికి, విదేశాంగ విధానంలో భారత్కు ఇస్తున్న ప్రాధాన్యతకు ప్రతీకలు. భారత దౌత్య ప్రయాణంలో ప్రధాని మోదీ కొత్త అధ్యాయాన్ని ఆవిష్కరించారు. ప్రధాని పొరుగు దేశాలతో పాటు అగ్రరాజ్యాలు, ఆఫ్రికా, పసిఫిక్ దీవులు, పశ్చిమ ఆసియా దేశాల చట్టసభల్లో భారత సందేశాన్ని వినిపించారు. 2014లో పదవి చేపట్టిన వెంటనే భూటాన్, నేపాల్, ఆస్ట్రేలియా, ఫిజీ పార్లమెంట్లలో మాట్లాడారు. ఆ తర్వాత బ్రిటన్, శ్రీలంక, మాల్దీవులు, గయానా, ఉగాండా, ఇజ్రాయెల్ వంటి పలు దేశాల సభల్లో ప్రసంగించారు. ఫిబ్రవరిలో ఇజ్రాయెల్ పార్లమెంట్ కన్సెట్లో ప్రసంగించిన మోదీ ఆ చట్టసభ అత్యున్నత పురస్కారాన్ని అందుకొని ఆ గౌరవం పొందిన మొదటి భారత ప్రధానిగా నిలిచారాయన. అమెరికా చట్టసభలో 2 సార్లు ప్రసంగించిన ఏకైక భారత ప్రధానిగా ఆయన అరుదైన ఘనత సాధించారు. వసుదైక కుటుంబం అంటే ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే భారతీయ సనాతన ఆలోచనను G20 సదస్సు వేదికగా ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అనే నినాదంతో ప్రపంచ దేశాల ముందుకు తీసుకెళ్లిన తీరును ఆయన చట్టసభలో ప్రస్తావించారు. అంతర్జాతీయ దౌత్యంలో విదేశీ పార్లమెంట్లో ప్రసంగించే అవకాశం ఇవ్వడం అనేది సదరు దేశం భారత్కు ఇస్తున్న అత్యున్నత గౌరవానికి సంకేతం. గతంలో భారత దౌత్యం కేవలం కొన్ని ముఖ్య దేశాలకే పరిమితం కాగా, మోదీ హయాంలో ఆఫ్రికా, కరేబియన్ తీర దేశాలు, పసిఫిక్ ద్వీప దేశాల వరకు విస్తరించింది. అలాంటి నాయకుడిపై అక్కసు వెళ్లగక్కుతోంది పాకిస్తాన్. ఇదే అంశంపై చర్చించడానికి డిబేట్లో పాల్గొంటున్నారు ప్రొఫెసర్, విశ్లేషకులు మురళీ మనోహర్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే మురళీ మనోహర్ గారు, ద్వీపదేశం సెషెల్స్ ఆ దేశ అత్యున్నత పురస్కారమైన గార్డియన్ ఆఫ్ ది హార్జన్ను ఇటీవల ప్రధాని మోదీకి ఇచ్చింది. సో దీనిపై పాకిస్తాన్ రక్షణ మంత్రి ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు, అంటే అది ఆ దేశం ఇవ్వలేదు, అడిగి తెచ్చుకున్నటువంటి గౌరవం అని చెప్పి మాట్లాడారు. సో ఈ వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్? అందుకే భారత్ చాలా చక్కటి రెబ్యూటల్ ఇచ్చేసింది. ఎందుకంటే ఆయనకు మతి స్థిమితం లేకుండా మాట్లాడుతున్నాడు. ఇంతకన్నా ఆయన చేయగలిగే పనులు ఏమీ లేవు. కనుక ఆయన కాలక్షేపం కోసం ఇలాంటివన్నీ మాట్లాడుతున్నాడు. ఇలాంటి వాడు రక్షణ మంత్రి
ఉన్నప్పుడే అర్థమైపోయింది పాకిస్తాన్ పరిస్థితి ఇంత దీనంగా ఎందుకు ఉంది అని రక్షణ వ్యవహారంలో. పిఓకేలో ఇంత గందరగోళం ఎందుకు ఉంది అని, లేకపోతే బలూచిస్తాన్లో పరిస్థితి అలా ఎందుకు ఉంది అని ప్రపంచమంతా నివ్వెరపోతుంది. ఎందుకు ఉంది అంటే ఇలాంటి వ్యక్తి రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు చేయగలిగింది ఏముంటుంది పాకిస్తాన్? పాపం తన దేశంలో ఇంటర్నల్ గా ఉన్నటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. వాటిని చక్కదిద్దాల్సినటువంటి రక్షణ మంత్రి కామెంట్స్ చేస్తూ మీడియా ముందల ఇది ఇండియాను కాస్త ఏమంటాము చిన్నబుచ్చే ప్రయత్నం, ఇలాంటివన్నీ పిచ్చి మాటలు మాట్లాడాడు. వాస్తవంగా ఇవి పిచ్చి మాటలే. ఇప్పుడు అవార్డు ఏదైతే ఇచ్చిండ్రో ఆయన ఒక 2-3 మాటలు అన్నాడు. ఈ గార్డియన్ ఆఫ్ బ్లూ హొరైజాన్ అని, ఇది ఊరికే ఇచ్చింది కాదండి, మనకు తెలియాలి ఎందుకు అలా అన్నారు. బ్లూ హొరైజాన్ అంటే సముద్రాన్ని రక్షించే సంబంధించిన ఒక అవార్డు ఇది. కనుక ఇది మహాసాగరం అనే కాన్సెప్ట్ను మోడీ గారు మూవ్ చేశారు. ముఖ్యంగా ఈ హిందూ మహాసముద్రము, తర్వాత పసిఫిక్ మహాసముద్రం, ఈ ప్రాంతాల్లో మనకు చాలా సమస్యలు ఉన్నాయి. మన దేశంలో చాలా మంది ఎందుకు అసలు వెళ్ళాడు మోడీ గారు? ఎంత చిన్న దేశం అండి ఇది. 1,20,000 మంది దాని జనాభా, అంటే హైదరాబాద్ కన్నా తక్కువ. హైదరాబాద్ లో ఒక ప్రాంతం ఇది అంతే. మనం 30 లక్షలు ఒక పార్లమెంట్ మన దగ్గర. ఇంత చిన్న దేశం, స్పెక్ అంటాం, ఒక చుక్క లాంటి సముద్రంలో కనిపిస్తుంది ఇది. ఇంత చిన్న ద్వీపానికి ఎందుకు వెళ్ళాడు మోడీ గారు? ముందైతే ఈ ప్రశ్న వేసుకోవాలి కదా. ఇక్కడికి వెళ్ళింది ఇంతవరకు ఒక ఇందిరాగాంధీ తప్ప ఇంకెవరూ వెళ్ళలేదు. 2015లోనే మోడీ గారు వెళ్ళారు, మళ్ళీ ఇప్పుడు కూడా వెళ్తున్నారు. ఇప్పుడు వెళ్ళిన సందర్భం ఏంటి అంటే, మేజర్గా 50 ఏళ్ల స్వాతంత్రం వాళ్ళది. 50 ఏళ్ళు అయ్యింది స్వాతంత్రం సిద్ధించి, దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు యాజ్ అ నేషన్. వాళ్ళు చిన్న దేశం కావచ్చు, వాళ్ళు కూడా వాళ్ళ జాతి, వాళ్ళ దేశం, వాళ్ళ గౌరవం వాళ్ళకు ఉంటుంది. కనుక ఎంతో గౌరవంగా మోడీ గారిని ముఖ్య అతిథిగా పిలిచారు. భారత్ ఈ విషయంలో గర్వపడాలనా లేదా, సంతోషపడాలనా లేదా? ఎందుకు పెద్ద దేశాలు అమెరికా ఉన్నాయి, ఇంకేమో ఉన్నాయి పెద్ద పెద్ద దేశాలు, వాటినన్నిటిని ఎందుకు పిలవలేదు? ఎందుకు మనతో ఉన్న సంబంధం ఏంటి అంటే, మోడీ గారు ఒక ప్రత్యేకమైన దీంట్లో వాళ్ళతో సంబంధాలు పెట్టుకుంటున్నాడు. ముఖ్యంగా మనం కనుక చూసినట్టయితే ఈ యొక్క ద్వీపం పక్కల డెగో గార్షియా అనే ఒక ఐలాండ్ ఉంటుంది. అక్కడ అమెరికా స్థావరం ఉంది. అలాగే చాంగోస్ అనేటువంటి ఒక ద్వీపం ఉంది, అక్కడ బ్రిటన్ స్థావరం ఉంది. ఫ్రెంచ్ స్థావరం కూడా ఇంకో ద్వీపం పైన ఉంది. ఇన్ని దేశాలు, చైనా ఆ చుట్టుపక్కల తన స్థావరాలకు ఆల్రెడీ శ్రీలంకలో ఉంది, మనము పంబన్ తోటలో ఉంది, మాల్దీవ్స్ లో ఉంది, ఇంకా కొన్ని 3-4 దేశాల్లో శ్రీలంక తన ఏమంటాము సైనిక స్థావరాలను పెట్టుకుంది. ఇది హిందూ మహాసముద్రం, మనం మర్చిపోకూడదు. మన సముద్రం, మన ఒక దేశం పేరును ఇంకో సముద్రం లేదు ఎక్కడ కూడా. ఇలాంటి ఒక ఏమంటాం దీన్ని క్రిటికల్ ప్లేస్ అని, కీలకమైనటువంటి వ్యూహాత్మకంగా మన రక్షణ కోసం కానీ ఆ చిన్న దేశాలన్నిటి యొక్క రక్షణ కోసం ఆయన ఈ మహాసాగర్ కాన్సెప్ట్ అనే ఒక ఇది చేశారు. ఆ దేశాల యొక్క సెక్యూరిటీ కోసం ఈ పనులన్నీ వారు చేశారు. అక్కడ ఒక హర్ముజ్ జలసంధి లాంటిదే హార్న్ ఆఫ్ ఆఫ్రికా అని ఒక సంధి ఉంటుంది, జలసంధి ఉంటుంది. అక్కడ సరుకు రవాణా జరుగుతూ ఉంటుంది. అది చాలా చాలా క్లిష్టమైన ఏరియా, మనకు దాని మీద కంట్రోల్ ఉండాలి. అలాగే మనకు తెలుసు సోమాలియా, ఈ సముద్ర దొంగలు బాగా ఉండేది సోమాలియాలో. కనుక సోమాలియా ఎవరి నియంత్రణలో ఉంటుంది? సో అలాగే గల్ఫ్ ఆఫ్ ఓమన్ ఏదైతే ఉందో అది కూడా చాలా దగ్గరగా ఉంటుంది. ఇన్ని కీలకమైన ప్లేసెస్, ముఖద్వారం ఇది. అక్కడ మనం వెళ్ళడం వల్ల మనకు ఉండే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. వీటి కోసం ఆయన వెళ్ళాడు. ఊరికే ఆషామాసిగా వెళ్ళలేదు ఆయన. కానీ వీళ్ళు మాట్లాడుతున్న తీరు ఎలా ఉంది అంటే చాలా అక్కసుతో కూడుకున్నది. అందుకే ఎవరో అన్నారు, మన విదేశాంగ మంత్రి అనుకుంటాను, దేశం తో మాట్లాడుతున్నారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళకు ద్వేషం అనేది పాకిస్తాన్ పెట్టింది పేరు. అందరిపైన అలా ఏడుస్తూ ఉంటారు. అసూయ ఎక్కడ ఉంటే ద్వేషం అక్కడ ఉంటుంది. అందుకే పాకిస్తాన్ పట్టించుకోవాల్సిన పని లేదు, చాలా చిన్న దేశం కష్టాల్లో ఉంది అనే సులగన భావంగా వారు కూడా చెప్పేశారు. అయితే దీంట్లో 1-2 విషయాలు ఆయన చేసిన ఆరోపణ, అనేక యూట్యూబర్స్ కొందరు, ముఖ్యంగా భారత్ వ్యతిరేక, మోడీ వ్యతిరేక వాళ్ళందరూ కూడా దీన్ని తీసుకొని ఇక మాట్లాడుతూ ఉన్నారు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఈ విషయాన్ని మాట్లాడుతూ ఉంటే. మోడీ గారు ఎందుకు వెళ్ళారు ఎవరు చెప్పారు, ఏ సందర్భంలో వెళ్ళారు, ఎన్ని సెక్యూరిటీ మ్యాటర్స్ కొరకు వెళ్ళారు, ఇది ఎవరు చెప్పారు. కానీ అవార్డు అదేంటి ఇప్పుడు మోడీ కొరకు ఎస్టాబ్లిష్ చేశారు.
అని కనుక ఇది కేవలం మోడీని రప్పించడానికి అన్నట్టుగా ఆయన మాట్లాడాడు పాకిస్తాన్ రక్షణ మంత్రి. కనుక ఇది మొత్తం తప్పుల తడకగా ఉంది, అనేక స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి దాంట్లో సైటేషన్లో అని అది రెండో విషయం మాట్లాడాడు. ఫుల్ ఆఫ్ ఏంటి ఇది ఈ విధంగా సిల్లీ కామెంట్స్ ఆయన చేశారు ఎవరు మన పాకిస్తాన్ ఇది. కానీ సిసిలిస్ దేశము వాళ్ళు సమాధానం చెప్పారు. ఏమంటాడంటే ఈయననే మాట్లాడుకొని తీసుకున్నాడు మోడీ గారు అని అంటాడు ఆయన. ఎంత దారుణంగా మాట్లాడతాడు. ఇది అప్పటికప్పుడు ఎందుకు క్రియేట్ చేశారంటే మోడీ గారు అడిగారు కనుక అని చెప్తాడు. నిండా ఎర్రర్స్ ఉన్నాయి, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి అనే ఇంకో విషయం చెప్పాడు. ఇది ఫస్ట్ మోడీ కొరకే సృష్టించారు, ఇది మోడీతోనే అంతమవుతుంది. ఈ 3-4 విషయాలు చెప్పారని నేనేమంటున్నా అంటే ఇండియా తర్వాత దాన్ని రిటర్న్ చేసింది. మెంటల్లీ అప్సెట్ ఉన్నాడు ఇతను, ఇవన్నీ కూడా అనేసింది, సిల్లీ కామెంట్స్ ఇవన్నీ కూడా అని చెప్పింది. కానీ ఆ దేశం ఏమని స్పందించింది అది చాలా ముఖ్యం. ఆ దేశం చెప్పింది ఏంటంటే అవును, మేము మొదటిసారి ఈ యొక్క అవార్డును మేము క్రియేట్ చేశాం. నేషనల్ హానర్ యాక్ట్ కింద పార్లమెంటులో చట్టం చేసి ఈ అవార్డును ప్రత్యేకంగా మోడీ గారికి మేము ఇచ్చాము ఆయన పైన ఉన్న గౌరవంతో. ఇది ఆ దేశం చెప్తున్నటువంటి విషయం. తర్వాత వాళ్ళ పార్లమెంటులో ఈయన అడ్రస్ చేశారు. సో అది మనకు గౌరవం కాదా? మోడీ గారి సలహా వాళ్ళు తీసుకోవాలనుకుంటున్నారు. మోడీ గారు ముఖ్యంగా వాళ్ళకు ఆ దేశానికి చుట్టుపక్కల అన్ని ద్వీపాలకు ఒక రక్షణ ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇది అంతా కూడా వాళ్ళకు నచ్చినటువంటి విషయం. తప్పుల గురించి కూడా ఆయన చెప్పాడు. ఇదంతా కూడా ఇంటర్నెట్ ఏఐ డిజైన్డ్ అని ఆయన చేస్తే ఇది దాన్ని ఏమంటాం ఫస్ట్ కాపీ ఎర్రర్స్తో ఉన్నది అనేది నిజం. అది మరి ఎవరికి బయటకు వచ్చిందో తెలియదు. కానీ ఫైనల్ చేసి ఎప్పుడైతే వారికి అందించే సమయంలో అలాంటిది లేదు. వీళ్ళకి తెలియకుండా అనవసరంగా దాని మీద మాట్లాడారు. ఎవరో క్లరికల్ మిస్టేక్స్ కొన్ని చేశారు, కానీ అది ఇవ్వలేదు. ఒరిజినల్ ఇచ్చింది వేరే, కానీ దీన్ని బయటపెట్టి దీంతో వాళ్ళు మాట్లాడారు. ఇది అండి మొత్తం జరిగింది. మోడీ గారికి ఫస్ట్ టైం ఇచ్చిన దేశాలు మీరు ఇంతకుముందు చెప్పారు, చాలా దేశాలు ఇచ్చాయి. 100 దేశాలు పర్యటన చేశారు, అనేక దేశాలు అవార్డులు ఇచ్చాయి. ఇజ్రాయెల్ ఫస్ట్ టైం క్రియేట్ చేసి ఇచ్చింది. మరి ఇథియోపియా కూడా ఫస్ట్ టైం క్రియేట్ చేసి ఇచ్చింది. మోడీ గారి కోసమే ఇచ్చింది. అవును, భారత్ కోసమే ఇచ్చింది. ట్రినిడాడ్ టొబాగో కూడా ఫస్ట్ టైం తయారు చేసి ఇచ్చింది. అంటే గౌరవంతో ఒక ప్రధాని మంత్రి పైన, ఒక దేశం పైన, భారత్ పైన వాళ్ళకున్న అటువంటి ప్రేమను, గౌరవాన్ని వ్యక్తం చేయడం తప్ప మరి ఫస్ట్ టైం ఎందుకు ఇచ్చారు అంటే ఎప్పుడు ఇవ్వాలి? మరి ఏదో ఒకటి ఫస్ట్ టైం స్టార్ట్ అవుతుంది కదా. మోడీతోనే ఎందుకు వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు, ఇంకెవరితో ఎందుకు చేయడం లేదు? సో ఇలాంటి విషయాలన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడే చాలా దేశాలు, చిన్న చిన్న దేశాలు అన్నీ కూడా మోడీ గారు వెళ్తున్నారు. దీని తర్వాత కూడా ఇండోనేషియా, తర్వాత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఈ 3 దేశాలకు వెళ్తున్నారు. ఎంత వ్యూహాత్మకంగా వెళ్తున్నారు. ఈ దేశాలకు పివి గారు వెళ్ళారండి, పివి నరసింహారావు గారు అప్పట్లో వెళ్ళారు. అది వ్యూహాత్మకంగా ఆయన లుక్ ఈస్ట్ పాలసీని ఆయనే మొదటిసారి మన దేశం ముందు పెట్టారు. అంటే ఎప్పుడు పశ్చిమ దేశాలకు వెళ్తాం, మనం తూర్పు దేశాలకు వెళ్ళాలి, ఇక్కడ మనకు చాలా పనులు ఉన్నాయి, మన దేశాన్ని యొక్క అవసరాలు ఉన్నాయి అని నరసింహారావు గారు ఒక కొత్త దీన్ని తయారు చేస్తే లుక్ ఈస్ట్ పాలసీని కొద్ది ముందుకు తీసుకెళ్లి యాక్ట్ ఈస్ట్ పాలసీగా మోడీ గారు మార్చారు. అంటే యాక్షన్లో ఉండాలి, ఊరికే చూడమే కాదు అని. కనుక ఆగ్నేషియా, తర్వాత పసిఫిక్ దేశాలు ఎక్కడైతే సముద్రంలో ఉన్నాయో అక్కడంతా కూడా మన దౌత్యం ఇప్పుడు పెరిగిపోతా ఉంది. చిన్న చిన్న ద్వీపాలను హిందూ సముద్రంలో అన్నిటినీ మనం కలిపే ప్రయత్నం చేస్తున్నాం. ఇంత అద్భుతమైన ఒక విషయాన్ని ఆ విధంగా మాట్లాడడం అనేది ఒక దారుణం. ఇంతకన్నా అన్యాయం లేదు. దీనికన్నా నేను వరి అవుతున్నటువంటి విషయం ఏమంటే, కాంగ్రెస్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. స్టేట్మెంట్ ఏంటి అంటే, ఎక్కడ అవార్డు ఇస్తున్నారంటే అక్కడికి పరిగెత్తుతుంటాడు మోడీ అని. ఇది నాకు అభ్యంతరం కాదు. ఎందుకంటే పాకిస్తాన్ అన్నదంటే సరే మన శత్రు దేశం అంటుంది అని. కనుక అవార్డుల కొరకు వెళ్తున్నారని ఇప్పుడు నేను ఇన్ని విషయాలు చెప్పాను కదా. అవార్డు కొరకు వెళ్తున్నారు, అవార్డులు ఈయన తయారు చేసుకొని వెళ్తున్నాడని పాకిస్తాన్ రక్షణ మంత్రి అన్నాడు. మరి కాంగ్రెస్ అఫీషియల్ స్టేట్మెంట్ ఇది. ఇది ఎంత దుర్మార్గం. ప్రజలందరూ ఇది ఆలోచించాలి. ఏమైంది వీళ్లకు? ఈ దేశ గౌరవము, దేశం ప్రపంచ పటం మీద మనం గౌరవం పొందుతూ ఉన్నప్పుడు ఎందుకు అసూయ కలుగుతుంది? పాకిస్తాన్ వాడికంటే అసూయ కలిగితే ప్రాబ్లం లేదు, కానీ మనకెందుకు అసూయ కలుగుతుంది? 3 సార్లు ప్రధాని అవడం వల్లనేమో సార్.
అది మీరు డిఫీట్ చేయండి, ప్రధానిని డిఫీట్ చేయండి, ప్రజల్లో సమస్యలు తీసుకెళ్ళండి, ఫైట్ చేయండి. కానీ ఈ విధంగా మీరు దేశ వ్యతిరేకంగా, ఈ దేశ ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు మీరు. నా గౌరవానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను. నేను ఒక ఓటర్ని కనుక మోడీకి నేను ఓటు వేసానా లేదా ఇమ్మెటీరియల్, కానీ నా ప్రధానమంత్రి. అలా ప్రతి పౌరుడు కూడా భారతదేశంలో అవమానానికి గురవుతున్నారు. కనుక అపోజిషన్ యొక్క రోల్ చాలా దుర్మార్గంగా ఉంది. పాకిస్తాన్ది ఉంటే మనకు అభ్యంతరం లేదు, ఆ పాకిస్తాన్ అలాగే ఉంటుంది. కానీ విత్ ఇన్ ది కంట్రీ కూడా ఇలాంటివి మాట్లాడడం అనేది కాస్తంత ఇబ్బంది కలిగించినటువంటి విషయం అమ్మా. అవును సార్. సార్ అలాగే పురస్కారం అనేది ఎవరు అడిగితే ఇవ్వరు. ఇంకొకటి పురస్కారం అనేది ఒక వ్యక్తి చేసిన గొప్ప పనులకి గౌరవంగా ఇచ్చేది. సో ఇలాంటి వాటికి కూడా పాకిస్తాన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అంటే పాకిస్తాన్ పాలకుల వైఖరి ఈ విధంగా ఉండడానికి కారణం ఏంటంటారు? ఇంతకు ముందు మన ఇండియా ఇచ్చిన స్టేట్మెంటే కరెక్ట్. పాకిస్తాన్కు వేరే పనేం లేదు. ఇండియా పైన స్టేట్మెంట్ ఇస్తే అక్కడ ప్రజలు సంతోషిస్తారు. వాళ్ళని బుజ్జగించడానికి ఇండియా పైన యుద్ధం చేస్తే ఇంకా బాగుంటుంది వాళ్ళకు. అంటే తినడానికి లేకపోయినా, నీళ్లు లేకపోయినా, ఏది లేకపోయినా వాళ్ళకి కావాల్సింది ఏంటి అంటే ఈ ఆర్మీ యొక్క రూల్ అలాగే ఉంటుంది. ఆర్మీ ఎప్పుడు కూడా ప్రజలకు డెవలప్మెంట్ చూపించి, భోజనం పెట్టి, వాళ్ళ కష్టాలు తీర్చి పాలించదు ఎప్పుడు కూడా. ఆర్మీ ఎప్పుడు కూడా ఎలా పాలిస్తుంది అంటే ఇది యుద్ధాలు చేసి భయపెట్టి, వీళ్ళను భయపెట్టి, ఆ విధంగా ప్రజలందరినీ కూడా అలర్ట్ గా ఉంచేసి, అయ్యో ఇప్పుడు మీరు కనుక ఇది చేస్తే, ఉద్యమాలు చేస్తే కష్టం, ఇదిగో బెలూచిస్తాన్లో ఉద్యమం ఆగాలి అంటే ఏం చేయాలి? ఎంగేజ్ చేయాలి, ప్రజలందరినీ యుద్ధంలో ఎంగేజ్ చేయాలి, మెంటల్లీ ఎంగేజ్ చేయాలి, పిఓకేలో చేయాలంటే ఎంగేజ్ చేయాలి. ఇది పాకిస్తాన్ నేర్చు. ఇప్పుడు ఎలక్టెడ్ ప్రధానమంత్రి, ఆయన పేరు ఏంటంటే క్రికెటర్, ఆయన జైల్లో ఉన్నాడు ఇప్పుడు కదా. ప్రజల చేత ఓటు వేయబడ్డటువంటి, ఎన్నిక కాబడ్డటువంటి ప్రధానమంత్రి జైల్లో ఉన్నాడు. ఎవరు మరి రూల్ చేస్తున్నది ఇప్పుడు? షహబాజ్ ఎవరు? ఎక్కడే ఎలక్ట్ అయ్యారు? ఎవరు ఓట్లు వేశారు? లేకపోతే ఈయన మునీర్ ఎవరు అసలు? అంటే ఆర్మీ జనరల్ వచ్చేసి దేశాన్ని మీరు చూడండి, ఇది ఒక వింత అయినటువంటి దేశం అది పాకిస్తాన్. అందుకే అప్పుడప్పుడు అంటున్నా, అన్ని దేశాలకు ఆర్మీ ఉంటుంది, అక్కడనేమో ఆర్మీకే ఒక దేశం ఉంది అని, వాళ్ళు బ్రతకడానికి ఒక దేశం ఉంది. అందుకని అమెరికా ప్రెసిడెంట్ కూడా ఏం చేస్తాడు, ఆ దేశ అధ్యక్షుడిని పిలవడు, మునీర్ను పిలుస్తాడు, రావయ్యా బాబు బిర్యానీ తిను నాతో కలిసి కూర్చొని. ఎందుకు అని అంటే తెలుసు ఆయనకు, మునీర్ నా చేతిలో ఉంటే ఈజ్ ఏ పప్పెట్ అన్నట్టు. మన ఇంట్లో పెట్ డాగ్ పెంచుకున్నట్టుగా ఇక్కడ ప్రధానమంత్రులను, ఇక్కడ అధ్యక్షులను అమెరికా ఆ విధంగా మనం వెళ్ళలేదు, మనం పిలవలేదు. ట్రంప్ ఎందుకు పిలుస్తారండి? మనకు అంత వాల్యూ లేదా? మన ఆర్మీ జనరల్ను అలా పిలుస్తారా? పిలిస్తే ఆయన వెళ్తాడా? పోనీ ఎంత డిగ్నిఫైడ్గా ఉంటారు మన ఆర్మీ. సో ఈ తేడా ఉంది. కనుక మన దేశము అంటే ప్రధానమంత్రి మోడీ కారణంగానే కాదు, కొన్ని ట్రెడిషన్స్ అన్నీ కూడా మన దేశంలో మొదటి నుంచి డెమోక్రసీ యొక్క వాల్యూస్ ఇవి స్టాండర్డ్గా ఉన్నాయి. కనుక మనల్ని మనం కించపరచుకోవాల్సిన అవసరం ఏం లేదు. ప్రధానమంత్రులు వస్తుంటారు, పోతుంటారు, ప్రభుత్వాలు మారుతుంటాయి, కానీ దేశము గర్వపడే విషయాల్లో మనం గర్వపడాలి. ఉదాహరణకు నీళ్లు ఆపేశాం, దాన్ని కూడా అడ్డంగా మాట్లాడుతుంటారు కొందరు. ఇన్ని యుద్ధాలు జరిగినాయి, ఆపలేదు కదా అంటే, ఆపలేదు కనుక ఇప్పుడు ఆపొద్దా? ఎంత మొండిగా వ్యవహరిస్తుంది, ఇంతమందిని చంపుతుంది, ఊరూరా వచ్చి బాంబులు పెడుతుంది, టెర్రరిజంను ప్రమోట్ చేస్తూ ఉంది. మన బాంబే మీదకి వచ్చి మనం నిర్బంధం చేస్తారు, 3 రోజులు 4 రోజులు. మన హైదరాబాద్లో బాంబులు పేలుస్తారు, మన గోకుల్ చాట్లో పేలుస్తారు. ఏది ఇది దేశమా లేకపోతే వాళ్ళక? కనుక అలాంటి పాకిస్తాన్కు బుద్ధి చెప్పకపోతే మరి ఎట్లా మరి ఈ దేశము హ్యాపీగా ఎప్పుడు ఉంటుంది? కానీ అలాంటి చర్యలు ఏవీ లేకుండా పాకిస్తాన్ పట్ల మితిమీరినటువంటి, శృతిమించిన ప్రేమ చూపించడం ఇప్పుడు కూడా కొందరు మాట్లాడుతున్నారు. పిఓకే విషయాలు కూడా నేనేమంటున్నాను, మీరు కశ్మీర్ విషయంలో ఆజాదీ ఆజాదీ అని స్లోగన్ ఇచ్చారు. ఏది కశ్మీర్ ఫ్రీ చేయాలి ఇండియా నుంచి, ఇదా మీ ఆలోచన? ఇప్పుడు కశ్మీర్ చాలా హ్యాపీగా ఉంది. మన కశ్మీర్ను చూసి అక్కడ పిఓకే వాళ్ళు బాధపడుతున్నారు. అయ్యో మేము అక్కడ ఉంటే ఎంతమంది టూరిస్టులు వస్తున్నారు, 1000 మంది వస్తున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు, ఫ్రీ అయిపోయింది ఇప్పుడు కశ్మీర్లో, ఎవరైనా వెళ్ళొచ్చు, ఎవరైనా రావచ్చు, అక్కడ ఆస్తులు పెట్టుకోవచ్చు. ఈ డెవలప్మెంట్ అంతా చూసి పిఓకే చాలా దగ్గరగా అన్ని విషయాలు తెలుస్తుంటాయి వాళ్ళకు. కనుక మేము అక్కడ ఉంటే ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళమని వాళ్ళకి అనిపిస్తుండొచ్చు బహుశా. అందుకే డిమాండ్ చేస్తున్నారు, మాకు స్వేచ్ఛ కావాలి, మమ్మల్ని లిబరేట్ చేయండి, మీ పాకిస్తాన్ వద్దు మర్రో, మేము ఇండియాతో కలుస్తాం కావాలంటే. ఇలాంటివన్నీ ఈరోజు ఈ దేశం సాధిస్తున్నటువంటి విజయాలు. యుద్ధాలు చేయకుండానే ప్రజల మనస్సులను దోస్తున్నామా? ఇది గొప్పతనం కాదా? ఈ దేశం యొక్క గొప్పతనం కాదా? నీళ్ళు ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, అది ప్రెషరైజ్ చేస్తున్నాం మనము. నేను మాట్లాడతాను, నీళ్లు కూడా పంపకాల్లో మీరు ఆలోచించండి, అన్యాయం అని అంటున్నారు కొందరు.
నీళ్ల పంపకాలు ఎప్పుడు కూడా కింద కింద ఉండే దేశాలకు సమానంగా ఇవ్వాలి అనేది ఒక పాయింట్. రెండోది వైశాల్యం, దేశం యొక్క వైశాల్యం, జనాభా ఆధారంగా నీళ్ళు ఇవ్వాలి, సమానంగా కాదు. కనుక ఆ దేశం ఎంత చిన్న దేశం, ఒక రాష్ట్రం అంతా లేదు, అక్కడ జనాభా ఎంత, మన దేశం ఎంత, కనుక వాటా ఈ దేశానికి ప్రజల జనాభాకు అనుగుణంగా వాటా రావడం లేదు. మరి ఇది మీరు మాట్లాడరా? న్యాయం కాదా? న్యాయం అన్యాయం? నీ దేశం గురించి నువ్వు మాట్లాడవా? అయ్యో నీళ్ళు ఇవ్వరా, నీళ్ళు ఆపేస్తారా? ఇది అదేంటి మీకు బాధ అంతా? రానివ్వండి, వాడు రానివ్వండి. అయ్యా మేము ఇంకొకసారి మీకు ఈ టెర్రర్ గ్రూప్స్ వేటిని మేము పంపం, ఆపేసుకుంటాం అని అనివ్వండి. అంటే నష్టమా మనకేనా? కనుక పాకిస్తాన్ ఇలాగే వ్యవహరిస్తుందండి. టిట్ ఫర్ టాట్ అంటాం, అలాంటి జవాబు చెప్పాల్సిందే వాళ్ళకి. అవును సార్. సో అంతర్జాతీయ పురస్కారాలను రాజకీయ విమర్శలకు ఉపయోగించడం వల్ల దేశాల మధ్య సంబంధాలపై ఎలాంటి ప్రభావం పడుతుంది? తప్పకుండా ఈ విమర్శలు చేయడం వల్ల అంటే దేశాలు తీసుకుంటుంటాయి, ప్రధానమంత్రులు లేదా అధ్యక్షులు తీసుకుంటుంటారు, కానీ తప్పకుండా దేశ ప్రజల మీద కూడా దీని ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ కొద్దిగా సరే పక్క దేశం కదా అని మనం ఇష్టపడదాం అనుకుంటే, ఒక రక్షణ మంత్రి అట్లా మాట్లాడితే ఏమనిపిస్తుంది మనకు? మన ప్రధాని ఇట్లా అంటావా బిడ్డ? మనకు అనవసరంగా కసి పెరుగుతుంది ఆ దేశం మీద. ఎప్పటికీ ఎనిమిగా ఉంటామా? బార్డర్స్ చేంజ్ చేయలేం కదా మనం. కనుక మనము కూడా మన భారతీయులమే సామాన్యంగా మెతక వైఖరి మనం. ఎప్పుడైనా సరే సర్దుకుందాం అని అనుకుంటే ఒక రక్షణ మంత్రి ఇలా మాట్లాడతారా? ఇంత అవహేళన చేస్తారా? ఇంత పెద్ద దేశానికి ప్రధాని. ఇది ఇక్కడ వ్యక్తి కాదమ్మా, నేను వ్యక్తిని గురించి ఆలోచించడం. కనుక నా దేశ ప్రధాని అని ఇప్పుడు పార్లమెంట్లో అక్కడ మాట్లాడడానికి వెళ్ళారు. ఎవరు? నా దేశం వెళ్ళింది. భారత్ అనే ఒక సువిశాల దేశం అక్కడికి వెళ్ళింది. వాళ్ళకి ఎన్నో ఆశలు ఉన్నాయి. చుట్టుపక్కల అనేక దేశాలు, వందల దేశాలు, ద్వీపాలు. భారత్ ఇక్కడికి వస్తే మాకు రక్షణ కలుగుతుంది అని. చాలా సమస్యలు ఉన్నాయండి. పైరేట్స్ యొక్క సమస్య, సముద్ర దొంగల యొక్క సమస్య ఎంత ఘోరంగా ఉంటుందో అక్కడ. ఒకసారి ఇండియా స్థావరం అక్కడ ఉంది, ఇండియన్ ఆర్మీ అక్కడ ఉంది అంటే అన్ని ఆపగలుగుతాం. మనకు ఆ శక్తి ఉంది, ధైర్యం ఉంది. సో అలా ఒక డిగ్నిఫైడ్ వేలో దేశాలు వ్యవహరించాలి, కానీ చీప్గా, అక్కసుతో, విద్వేషంతో ఇలాంటి కామెంట్స్ చేయడం వల్ల రక్షణ మంత్రి నవాల్ ఆయన్నే చులకనయ్యాడు అని నాకు అనిపిస్తున్న విషయం. ఎస్ సార్. సో అంతర్జాతీయ వేదికలపై భారత్ పాత్ర పెరగడం దక్షిణాసియా రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఎస్, ఇప్పుడిప్పుడే మనం అన్ని దేశాలను చుట్టుముట్టి వస్తున్నాం. అన్ని దేశాలతో ముఖ్యంగా దక్షిణాసియా దేశాల్లో మనకు సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి. అందుకే మనం అంటుంటాం కదా, గ్లోబ్ ఈజ్ ఏ ఫ్యామిలీ అని, తెలుగులో వసుదైక కుటుంబకం అని. అంత విశాలమైన ఆలోచన ఉండే దేశం ఇది. అలాంటిది దక్షిణాసియా దేశాల్లో అన్ని దేశాలతో మనకు చైనాతో కూడా మనకు కల్చరల్ రిలేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు పాకిస్తాన్లో వాళ్ళు ఏమంటున్నారమ్మా, సింధు నాగరికత మాది అని మాట్లాడడం మొదలుపెట్టారు. ఇప్పుడు గుర్తొచ్చింది వాళ్ళకు సింధు నాగరికత. ఎందుకు? సింధు రివర్ కోసం అని. ఇన్నాళ్ళు ఎక్కడ పోయింది మరి? కనుక మీరు గోరీలు లేకపోతే గజనీలు వాళ్ళ వారసత్వాన్ని తీసుకొని మీ చరిత్ర పుస్తకాల్లో రాసుకున్నారు. ఎందుకు మార్చుకోవాలి? ఇండియా పాకిస్తాన్ ఒకే దేశం ఒకప్పుడు. మన చరిత్ర మారదు కదా, మన సంస్కృతి సభ్యతలు ఇవన్నీ మారవు కదా. ఇండోనేషియా ఎందుకు మార్చుకోలేదండి? ఇండోనేషియా ఇస్లామిక్ కంట్రీగా ఉంది, కానీ ఇండోనేషియా ఈ పేర్లు మారిందే. సుహార్తో, సుకన్యో ఇవన్నీ హిందూ పేర్లు కదా, మరి ఎందుకు పెట్టుకున్నారు? ఇప్పటికి కూడా వాళ్ళ ఆఫీస్ దగ్గర గణపతి ఉంటుంది. కనుక ఇవన్నీ ఎందుకున్నా ఇస్లామిక్ కంట్రీ అయి ఉండి, యూ కాంట్ చేంజ్ యువర్ ఫోర్ ఫాదర్స్, యూ కెన్ చేంజ్ యువర్ రిలీజియన్. నీ మతాన్ని నువ్వు మార్చుకోవచ్చు, కానీ నీ యొక్క తాత ముత్తాతలను నువ్వు మార్చలేవు, వాళ్ళ పేర్లు కూడా మార్చలేవు. కనుక మనకు దక్షిణాసియా దేశాలు మీరు అన్నట్టుగా ఈ సంబంధాలు మనకున్నాయి. శ్రీలంకతో చాలా మనకు రిలేషన్ ఉంది. మన రాముడు అక్కడికి వెళ్ళాడు, అక్కడ యుద్ధం చేశాడు, ఇవన్నీ ఉన్నాయి. కనుక నా పాయింట్ ఏంటంటే ఈ దేశాలన్నిటినీ మనం ఒకటి చేయొచ్చు. భారత్తో కలిసి ప్రయాణం చేసేటువంటి అవకాశం మనకు తప్పకుండా ఉందవుతుందా. సో అంతర్జాతీయ పురస్కారాలు ఒక దేశ నాయకుడి వ్యక్తిగత గుర్తింపు సార్, లేదంటే రెండు దేశాల మధ్య సంబంధాలకు ప్రతీకన? నేను ఇంతకు మొదలే అన్నాను, ఈ అంతర్జాతీయ పురస్కారాలు అనేవి ఒక దేశాన్ని గుర్తించడం, ఒక వ్యక్తిని కాదు. కనుక ప్రైమ్ మినిస్టర్ మారొచ్చు, బట్ సిసిలిస్ అనే దేశము ఇండియాను హానర్ చేసింది. సో వాళ్ళ చరిత్రలో ఉండిపోతుంది. 50 ఏళ్ల పండగ స్వతంత్ర పోరాటంలో చీఫ్ గెస్ట్ ఎవరు అంటే ఇండియా. ఇట్ ఈస్ నాట్ మోడీ.
ఇది భారత్కు దక్కిన ఒక గౌరవం. ఇది భారతీయుడు ప్రతి ఒక్కడికి దక్కిన గౌరవం. ఇంత అసూయతో మనము ఈ మండిపోకూడదు. కనుక మోడీకి లభించడము భారత్కు లభించడమే. మోడీ గారి వలన వారి చర్యల వలన లభించుండొచ్చు, లేదా దేశమే ఒక సోబర్ కంట్రీ కనుక మనం అందరినీ కలుపుకుపోయే దేశం కనుక అలా మనల్ని చూసి కూడా విశ్వాసం ఉంది భారత్ పైన అనేక దేశాలు. ఆ విశ్వాసం కారణంగా మీకు పురస్కారాలు ఇస్తారు. కానీ ఒక వ్యక్తి కారణంగా చాలా హైట్ ఉన్నాడు, బాగున్నాడు, డ్రెస్ కూడా బాగుంటుంది అతనిది, ఆయన ఉపన్యాసం బాగుంటుంది, దానికి ఇస్తారండి? ఏదో ప్రయోజనం ఉంటే ఇస్తారు కదా. మొత్తం సముద్రాన్ని కాపాడే ఒక ప్రపోజల్ పెట్టి అన్ని దేశాల్లో ఒక్కటి చేసే పనిలో ఉన్నాడు. ఇప్పుడు పశ్చిమ దేశాలే భయపడుతూ ఉన్నాయి. కనుక అది నేను అంటాను, దేశానికి గౌరవం అని. థ్యాంక్ యూ సార్, స్పెషల్ డిబేట్లో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.